Hi viewers, welcome to our channel Srinivas Anugraham. Please watch, like, subscribe, share. జనవరి 23వ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి సాయంత్రం 4 తర్వాత జరిగేది ఇదే. సింహరాశి వారికి 4 తర్వాత ఒక శుభవార్త అందుతుంది. అయితే సింహరాశి వారికి సాయంత్రం 4 తర్వాత ఎలాంటి శుభవార్త అందుతుంది, ఆ శుభవార్త ఏమిటి, సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి, ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది. అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి, మీ సమస్యలను దూరం చేసుకోండి. 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి ఇక సింహరాశి వారిని ఇలా ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తారు. ఇక ఈ రాశ్యాధిపతి సూర్యుడు. సింహరాశి వారికి ఈ సమయంలో అనుకున్నటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశి వారికి ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే అందుతుంది. ఈ సమయంలో సింహరాశి వారికి చక్కటి ఆలోచనతో ముందుకు సాగిపోతారు. వీరి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిగా ఉంటుంది. కానీ వీరి యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోరు. అంతేకాదు వీరి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలను కానీ విషయాలను కానీ ఎవరితో షేర్ చేసుకోదు కూడా. ఎందుకంటే వీరి చుట్టూనే ఉంటూ ఎప్పుడూ కూడా వీరి యొక్క చెడుని కోరుకుంటూ ఉంటారు కొంతమంది. కనుక పొరపాటున కూడా ఎవరితో కూడా మీ యొక్క సొంత స్నేహితులు అయినప్పటికీ వారితో కూడా మీరు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలను షేర్ చేసుకోకూడదు. అంటే మీ యొక్క పర్సనల్గా ఉండేటటువంటి విషయాలను పొరపాటున కూడా ఎవరితో షేర్ చేసుకోకూడదు. కాదని షేర్ చేసుకుంటే గనక వారు మీకు బద్ధ శత్రువులు. ఎందుకంటే ఎప్పుడూ కూడా మీ మేలు కోరరు. ఎప్పుడెప్పుడు మీరు పతనం అవుతూ ఉంటారా, ఎప్పుడు పడిపోతారా అప్పుడు చూసి నవ్వుతాము అనుకుంటారే తప్ప మీకు మాత్రం మేలు చెయ్యాలి అనుకోరు. పైపైన మాటలు చాలా మాట్లాడినప్పటికీ వారు మీకు మేలు చెయ్యాలి అని మాత్రం పొరపాటున కూడా అనుకోరు. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఎప్పుడూ కూడా ఎదుటి వారి యొక్క ఎదుగుదలను కోరుకుంటారు తప్ప నాశనాన్ని కోరుకోరు. దానికంటే ఎక్కువగా వీరు కష్టపడి పనిచేసి పైకి రావాలి అనుకుంటారు. ఎంత కష్టమైనా సరే ఆ యొక్క కష్టాన్ని అధిగమించి పైకి రావాలి అనుకుంటారు. కానీ ఎదుటి వారి యొక్క ఎదుగుదలను ఆపాలి అని మాత్రం సింహరాశి వారు ఎప్పుడూ అనుకోరు. అంతేకాదు సింహరాశి వారిని దూరం నుండి చూసిన వ్యక్తులు చాలా గంభీరమైనటువంటి వ్యక్తులు అని అనుకుంటూ ఉంటారు. గంభీరమైనటువంటి మనస్తత్వం, కోపిష్ఠులు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు, ఇది అసత్యం మాత్రం. ఎందుకంటే సింహరాశి వారు వీరు చాలా వీరిని దగ్గర నుండి చూసిన వారికి తెలుస్తుంది వీరు చాలా మంచి వ్యక్తులు. కోపం అనేది ఉన్నప్పటికీ అది అవసరమైనటువంటి సమయంలో మాత్రమే వస్తుంది. కానీ నార్మల్గా వీరితో స్నేహం చేసేవారికి కావచ్చు, వీరి చుట్టుప్రక్కల వారికి కావచ్చు, వీరి యొక్క బంధుమిత్రులకి కావచ్చు వీరి గురించి చాలా బాగా తెలుసు. అలానే బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు. బంధుత్వాలను కాపాడుకోవటానికి అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటారు. అంతకంటే ఎక్కువగా బంధాలను బంధుత్వాలను ఎప్పుడూ కూడా
నిర్లక్ష్యం చేయరు. వారిని కాపాడుకోవటానికి చాలా ప్రయత్నిస్తారు. అందరితో చాలా సున్నితత్వంగా మాట్లాడతారు. చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అయితే ఈ యొక్క సింహరాశి వారికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది. సింహరాశి వారికి ఈ సమయంలో గోచారం అనేది చాలా బాగా ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు వీరు అనుకున్నటువంటి పనులు లేదా చేపట్టినటువంటి పనుల్లో తప్పకుండా ఈ సమయంలో విజయం అనేది కలుగుతుంది. విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు సింహరాశి వారు. అలానే మంచి ఆలోచనతో ముందుకు సాగిపోతారు. కొన్నాళ్ళుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అది ఎలాంటి సమస్య అయినా సరే, కుంభరాశి వారిని గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్య అనేది ఖచ్చితంగా ఈరోజు ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యను మీ యొక్క తెలివితేటలతో తప్పకుండా అధిగమించగలుగుతారు. కీలక నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికల కోసమై మీరు అనేక రకాలుగా మీ యొక్క ప్లానింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు అధికంగా ఉన్నాయి. సమయానుకూలంగా ఉండవలసి ఉంటుంది. సమయపాలనతో పనులను పూర్తి చేస్తే మీకు మంచి జరుగుతుంది. అంతేకాదు ఈ యొక్క సమయంలో ప్రారంభించినటువంటి పనులతో తోటి వారి యొక్క సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభ వార్తను వింటారు. శుభ ఆనందాన్ని కలిగిస్తుంది. సరిగ్గా 4 తర్వాత మంచి ఫలితం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. నిర్ణయాలను మీ ఇంట్లో వారు కూడా అంగీకరిస్తారు, మద్దతు పలుకుతారు. ఇంట్లో వారి మద్దతు కూడా లభిస్తుంది. భాగస్వామి యొక్క మద్దతుతో పాటు ఇంట్లో వారి యొక్క మద్దతు కూడా లభిస్తుంది. అంతేకాదు మీరు ప్రారంభించినటువంటి పనులలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగింపజేస్తుంది. దానితో పాటు మీరు ప్రతినిత్యము కూడా ఏదైతే ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ నలిగిపోతూ ఉన్నారో, లేదా ఒక ఉద్యోగం లేదు అని, డబ్బు సంపాదించడానికి అవకాశం లేదు అని, డబ్బు చేతిలో నిలవట్లేదు అని బాధపడుతూ ఉన్నారో, భాగస్వామితో తరచూ గొడవలు రావటం, అలానే మీరు ఏదైతే ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారో ఆ ధైర్యం కూడా మీకు ధైర్యంతో ముందుకు సాగి ముందుకు అడుగులు వేసి పదోన్నతి పొంది, అలానే భాగస్వామి యొక్క మద్దతు, భాగస్వామితో సంతోషంగా ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మీరు ఈ సమయంలో ఏ యొక్క కీలక నిర్ణయాలను తీసుకున్నా అందులో ఖచ్చితంగా విజయం అనేది ఉంటుంది. అంతేకాదు ప్రారంభించిన పనులు అనేవి ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని చేకూరుస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. అంతేకాదు ఏవైనా వివాదాలు ఉన్నా వాదులాటకు కాస్త దూరంగా ఉండవలసి ఉంటుంది. ఏవైనా సమస్యలను కోపంలో మాత్రం నిర్ణయాలను తీసుకోకూడదు. ఏదైనా సమస్య వచ్చింది దానిని చాలా కూల్గా ప్రశాంతంగా ఆలోచించాలి. అంతే తప్ప కోపంలో మాత్రం నిర్ణయాలను తీసుకోకూడదు. కోపంలో తీసుకునే నిర్ణయాలు అస్సలు కూడా మీకు పని చేయవు. కనుక కోపంలో నిర్ణయాలను తీసుకోకూడదు. చాలా తెలివితేటలతో 1కి 10 సార్లు ఆలోచించి ఒకవేళ డబ్బుని అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాలి గనక ఆ విషయంలో కూడా మీ యొక్క పై అధికారులను డబ్బుకు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు, డబ్బు గురించి మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు, అనుభవం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సలహాలు, సూచనల మేరకు ముందుకు సాగిపోవాలి. అప్పుడు మీ జీవితంలో విజయం అనేది లభిస్తుంది. వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకు మీరు ఏదైతే వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు తీసుకుంటున్నారో అది మీ సొంతంగా తీసుకుంటే మంచిది. ఇతరుల యొక్క ఆలోచన విధి విధానాలు కావచ్చు, ఇతరుల యొక్క విధానాలతో కావచ్చు మీరు ముందుకు సాగవద్దు. మీ యొక్క సొంతమైనటువంటి నిర్ణయాలను తీసుకోండి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు సాగిపోతారు. ఆర్థికంగా ఉండే కష్టాలు కూడా ఈ సమయంలో కొలిక్కి వస్తాయి. ఆర్థిక కష్టాలు సైతం తొలగిపోతాయి. అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఇక సింహరాశి వారు వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే గనక ఏవైనా సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. అంతేకాదు మీ జీవితంలో ఏదైనా సరే ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది ఆ సమస్య కూడా తొలగిపోతుంది.
ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది. పరిష్కార మార్గంతో ముందుకు దూసుకుపోతారు. తెలుసుకున్నారు కదా సింహ రాశి వారికి ఎలా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.